హలో వీటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఈ రోజు ఒక స్పెషల్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది ఐఫోన్ 17 Pro Max. ఈ వీడియోలో ఐఫోన్ 17 Pro Max ని మనం అన్బాక్స్ అయితే చేద్దాము. ఓపెన్ చేస్తున్నాను. ఇదే బుడ్డి ఐఫోన్ 17 Pro Max. ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బాక్స్ చూడవచ్చు, ముద్దు ముద్దుగా ఉంది, చిన్నగా ఏదో పేరు కంపెనీ పేరు వెరైటీగా ఉంది. ఫస్ట్ కవర్ తీద్దాం. మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. ఇక్కడ ఇండియాలో ఓన్లీ ఐఫోన్ 17 అసెంబుల్ చేస్తున్నారు, 17 Pro Max లో అసెంబుల్ చేయట్లా, అందుకని మన వాళ్ళే చేసేస్తున్నారు. స్నిక్ షియన్ బోల్డ్ T170 దీని పేరు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. 3.8 ఇంచ్ అద్భుతమైన డిస్ప్లే అయితే వస్తుంది. ఫ్రంట్ 2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో ఆధార్ కార్డ్ ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగా పనికి వస్తుంది. ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. ఇలా ఓపెన్ చేయాలి. రైట్, లోపల మనకి ఫోన్ ఉంది. వావ్, భలే ఉంది. ఇక్కడ యాపిల్లోకి వేస్తే సెట్ అనమాట. భలే ఉంది ఫోన్ అయితే. ఇది ఒరిజినల్ ఐఫోన్ 17 Pro Max. వావ్, ముందు చూడవచ్చు. ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం ఒకసారి. స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు. Type A to Type C కేబుల్ ఒకటి ఇచ్చారు. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు. ఐఫోన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని బాక్స్లో అడాప్టర్ ఇవ్వలేదు. ఫస్ట్ మొబైల్ ఫోన్ అయితే చూద్దాం, ఎంత పక్కన పడేసి. ఐఫోన్ 17 Pro Max కొంటే మీకు కేసు కూడా ఇవ్వరు, వీళ్ళు చూడు కేసు కూడా ఇచ్చారు మీకు. కేసు ఫోన్కి వేస్తే లుక్ ఇలా ఉంటుంది, ముద్దుగా ఉంది చేతిలో పట్టుకోవడానికి. ఇది చూడవచ్చు ఎంత బల్కీగా ఉందో. ఇది నేను కొన్న ప్రైస్ వచ్చేసరికి 3700 రూపాయలు పడింది నాకైతే. ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఇది రికమెండ్ చేయను అనమాట కొనమని చెప్పి, జస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు చూపించడానికి తెచ్చాను. ఇది స్విచ్ ఆన్ చేస్తున్నాను. చాలాసేపు లోడ్ అవుతుంది. వచ్చింది. చూసారా హోమ్ స్క్రీన్ ఓపెన్ చేస్తే చూడొచ్చు, ఐకాన్స్ చూడొచ్చు, కెమెరా చూడొచ్చు, సెట్టింగ్స్ మొత్తం దించి పడేసారుగా. ఫిజికల్ ఓవర్వ్యూ చూడొచ్చు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా. దీనిలో అయితే 3 కెమెరాస్ పనికొచ్చాయి కాదు, ఓన్లీ ఒక్క కెమెరా పనికి వస్తుంది. అది 5 మెగాపిక్సెల్ కెమెరా. యాక్షన్ బటన్ అయితే ఇవ్వలేదు. గ్లాసీ ఫినిష్ ఉంది. ఫింగర్ ప్రింట్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. డ్యూయల్ నానో సిమ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు, లేదా ఒక నానో సిమ్, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. బాటమ్ లో సింగిల్ స్పీకర్ తో వస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు అయితే చాలా బాగుంది. ఒకసారి ఇది చూద్దాం సెట్టింగ్స్ లోకి వెళ్ళి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 32 GB తో వస్తుంది. ఇది బాక్స్ మీద 16 GB అని వేసారు. కాదు, ఇది కాసేపు యూజ్ చేద్దాం. మొత్తం దీనిలో గేమ్స్ అని ఇన్స్టాల్ చేద్దాము, చూద్దాం ఎలా పని చేస్తుందో. 3 hours later. ఒకసారి ఫోన్ ఇంటర్ఫేస్ అయితే మీకు చూపిస్తాను. ఇది Android 12 మీద అయితే రన్ అవుతుంది. జియో సిమ్ కూడా వేసాను. ఫోన్ మాట్లాడాను. ఫోన్ అయితే బాగానే వినిపిస్తుంది. మనం మాట్లాడే మాట అవతల వ్యక్తికి బాగానే వినిపిస్తుంది, వాళ్ళు మాట్లాడేది మనకు కూడా వినిపిస్తుంది. ఒక శాంపిల్ మీరు చూడొచ్చు. ఇక్కడ 5G అని కనిపిస్తా ఉంది కదా, ఇది డూప్ అనమాట. ఇలా చూపిస్తున్నారు 5G అని చెప్పి. చూడు, మ్యాక్సిమం 4Gకే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కాల్ చేసి చూద్దాం. కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. All good, almost everything. 90 వేసినట్టున్నాడు సైకో సాలగా. Is your flash man? All flashman, flash over battery. Flash lo battery completed. Flash is not flashing. Flash the flash. Wizard bro went to recharge the flash. ఓరే మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇట్స్ అమేజింగ్. మొత్తం మీకు iOS ఇంటర్ఫేస్ అయితే తీసుకొచ్చారు. బాగా డిజైన్ చేశారు. UI అయితే ఇక్కడ యాప్ స్టోర్ మనం ఓపెన్ చేస్తే ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. అదే మ్యాజిక్. చూడొచ్చు. నాయన మామూలు ల్యాగ్ లేదు ఫోన్ అయితే. BGMI ఆడదామా ఇన్స్టాల్ చేసి? ఒకసారి చూద్దాం. BGMI ఇన్స్టాల్ చేస్తున్నాను. అరే కాంతుగా, ఎక్కడ నువ్వు పెట్టేది ఫోను? నేను లెగవబల్లే. ఇప్పుడైతే గేమ్ ఆడదాం. స్టార్ట్ చేస్తున్నాను. మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది లోపలికి వెళ్ళే లోపల. రండ్రా చూసుకుందాం. మీ పెత్తాపమో మా పెత్తాపమో రారా చూసుకుందాం దా. కొట్టడానికి కూడా స్కోప్ లేదు కదరా, కష్టమే. BGMI దీనిలో ఒక్క కిల్ అయినా చేస్తారా? గెడ్డి వస్తుంది చూడండి. పబ్జీలో గెడ్డి మలిపిస్తున్నాను నేను. దీనిలో యూట్యూబ్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. నా స్టెప్ వేయమంటారా? ఇదేమిటమ్మా మాయా. ప్రతి షాట్లో మీరు డ్యాన్స్ అడిగితే కష్టం అబ్బా, చాలా ల్యాగ్ ఉంది. కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలన్నమాట మనం. వీడియో కొంచెం ల్యాగ్ ఉంది. వీడియో కూడా చూసుకోలేము, కష్టమే.
యూట్యూబ్ వీడియోస్. క్రోమ్ బ్రౌజర్కి సఫారీ ఐకాన్ అయితే యాడ్ చేశారు. ఇది ఓపెన్ చేస్తే క్రోమ్ ఓపెన్ అయ్యిద్ది. అరే ఫేస్ అన్లాక్ కూడా ఉంది. నైస్. ఫేస్ ఐడియా ఎంటర్ చేసా చూద్దాం. ఏ నైస్ పని చేస్తుంది, బాగానే ఉంది. కొంచెం మంచి ప్రాసెసర్ తీసుకొచ్చి ల్యాగ్ లేకుండా చేస్తే బాగుంటుంది. మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నట్టు దీన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ దీనిలో మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది 3.8 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ మీరు చూడొచ్చు, కానీ మీరు ఏం చూడలేరు అబ్బా, మొత్తం ల్యాగ్ అయితే ఉంది. నేను నార్మల్ చేసే డ్యాన్స్ ని స్లో మోషన్ లో చూపిస్తుంది, ఫాస్ట్ మోషన్ లో చూపిస్తుంది. ప్రాసెసర్ ఏ ప్రాసెసర్ వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. దీనిలో చూపించడం మట్టుకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 అని చూపిస్తుంది యాప్స్ లో. ఏదో యూనిఎస్ఓసి ప్రాసెసర్ యూస్ చేసి ఉంటారు. ఇంకా మెమరీ కార్డ్ పెట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 64 GB వరకు దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా 5 MP తో వస్తుంది, ఫ్రంట్ కెమెరా 2 MP తో వస్తుంది. ఒకసారి కెమెరా శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా శాంపిల్, ఇప్పుడే తీసాం అనమాట. సో బ్యాక్ కెమెరాతో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్ అనిపించింది నాకు. మన ఆధార్ కార్డులో ఫొటోస్ ఉంటాయి కదా, వాటికి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. హై పెన్స్, ఇది iPhone 17 Pro Max బుడ్డి కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ వీడియో శాంపిల్ అనమాట. ఎలా ఉందో చూడవచ్చు మీరు. ఇది బ్యాక్ కెమెరా శాంపిల్. సో బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ ఎంత కెపాసిటీ ఇచ్చారు చెప్పలేదు. అప్రాక్సిమేట్ మీకు 2000 mAh అయితే ఉండొచ్చు. ఓవరాల్ గా ల్యాగ్ అయితే ఉంది, కొంచెం హెవీగా యూస్ చేస్తే హీట్ అవుతుంది. ఇవి నేను నోటీస్ చేసిన కాన్స్ అయితే. కానీ నాకు ఓవరాల్ గా బాగా అనిపించింది. చేతిలో పట్టుకున్నప్పుడు కానీ డిజైన్ అవ్వచ్చు, యూఐ వీళ్ళు డిజైన్ చేసిన విధానం ఉంటుంది కదా, సేమ్ ఐఫోన్ ఫీలింగ్ ఉంది. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇది మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బై ఫ్రెండ్స్.